హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, భారీ భూకంపం పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చీలీ దేశానికి సమీపంలో డ్రిక్ ప్యాసేజ్లో భారీ భూకంపం సంభవించిందనమాట. సో ఆగస్టు 21 అర్ధరాత్రి మనకు 9:30కు కాలమానం ప్రకారం భూకంపాలు వచ్చాయన్నమాట. ఇక రిక్టర్ స్కేల్ పైన నమోదు కావడం జరిగిందనమాట. ఎంత తీవ్రత భూకంపం వచ్చింది ఏందనేది కూడా మనకు 7.5 నమోదు కావడం జరిగిందనమాట. అదేవిధంగా యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిందనమాట. అంతేకాకుండా ఈ భూకంపం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో భాగంగా సమీపించిందని చెప్పేసి భూకంప కేంద్రం 10.8 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రంగా చీలీకి అయితే సునామీ హెచ్చరికలు జారీ చేసిందనమాట. సో ఇక ఈ నేపథ్యంలో కారణంగా చీలీ తీర ప్రాంతంలో ప్రమాదక సునామీ అలలు రావచ్చు అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఇక చీలీ నావల్ హైడ్రోగ్రాఫిక్ అండ్ ఓషనోగ్రాఫిక్ సర్వీసులకు సంబంధించి చీలీకి అంటే చెందిన అంటార్కిటిక్ ప్రాంతానికి ప్రత్యేక సునామీ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో అమెరికాలో కూడా భారీగా భూకంపం రిక్టర్ స్కేల్ పైన ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ అమెరికా సమీపంలో బలమైన భూకంపం యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప తీవ్రత 8గా రిక్టర్ స్కేల్ పై నమోదు కావడం జరిగింది.